హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి? ఇది మహిళలకు చాలా ముఖ్యమైనదండి. అదేనండి, తెలంగాణ మహిళలకు మరో పథకం మొదలుపెట్టింది. అది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేయండి. ఇది తెలుసుకున్న వెంటనే అప్లై చేస్తారనే నమ్మకంతో మీకు నేను చెప్తున్నానండి. ఇక వీడియోలోకి వెళ్తే, మహిళల సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది కదా మన తెలంగాణ ప్రభుత్వం. వాటిలో ఒకటి అన్నపూర్ణ పథకం. అదేనండి, కొత్తగా ఇంకోటి అన్నపూర్ణ పథకం అనేది ఒకటి విడుదల చేసింది. సిటీలో, పట్టణాలలో అంటే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం. కేవలం భర్త సంపాదన మీద కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేందుకు ఉద్దేశించిన స్కీమ్ అన్నమాట ఇది. ముఖ్యంగా ఆహార వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళల కోసం రూపొందించబడింది ఇది. ఇక ఎందుకు ఆలస్యం, దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామండి. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో ఎవరైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఇక వీడియోలోకి వెళ్తే, మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న పథకాలు చాలా ఉన్నాయి కదండి. అందులో అన్నపూర్ణ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు 50,000 వరకు రుణం లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు రూపొందించిన పథకం అన్నమాట ఇది. మొదటి నెల ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదండి. కేవలం 3 ఏళ్లలో తిరిగి రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3 ఏళ్ళు అంటే 36 నెలల్లో తిరిగి చెల్లించాలి అండి. ఇక ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆహార వ్యాపారాలలో మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. 50,000 వరకు రుణం ఇస్తారు. దీని ద్వారా పంట సామాగ్రి, టిఫిన్ సర్వీసు, అవసరాలకు సంబంధించిన పనిముట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్కు ప్రధాన అర్హత ఏమిటంటే, మహిళలు ఈ వ్యాపారంలో 50% కంటే ఎక్కువ యాజమాన్యం కలిగి ఉండాలన్నది తొలి నిబంధన. ఇక రూల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ఏజెన్సీ నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చేయబోయే వ్యాపారాన్ని నమోదు చేయాలి. మహిళ కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 కంటే తక్కువ ఉండాలి. అందులో వితంతులు, వికలాంగులకు మినహాయింపండి. ఇక ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అన్నపూర్ణ స్కీమ్ కోసం ఈ పత్రాలు సమర్పిస్తే చాలు. అంటే ఏ పత్రాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది. ఇక ఏం సమర్పిస్తే చాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలి. సమీపంలోని అన్నపూర్ణ స్కీమ్ను అమలు చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారం తీసుకొని అవసరమైన వివరాలు పూర్తి చేయాలి. గుర్తింపు, చిరునామా, బ్యాంకు వివరాలు, వ్యాపార పత్రాలను దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఈ వివరాలు అంటే బ్యాంకులో సమర్పిస్తే చాలు. ధృవీకరణ తర్వాత రుణం విడుదల చేస్తాయండి బ్యాంకులు. ఆ పైన నిధులు ఖాతాలో జమ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేసేయండి. మహిళల
సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది కదా మన తెలంగాణ ప్రభుత్వం. వాటిలో ఒకటి అన్నపూర్ణ పథకం. అదేనండి, కొత్తగా ఇంకోటి అన్నపూర్ణ పథకం అనేది ఒకటి విడుదల చేసింది. సిటీలో, పట్టణాలలో అంటే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం. కేవలం భర్త సంపాదన మీద కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేందుకు ఉద్దేశించిన స్కీమ్ అన్నమాట ఇది. ముఖ్యంగా ఆహార వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళల కోసం రూపొందించబడింది ఇది. ఇక ఎందుకు ఆలస్యం, దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామండి. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో ఎవరైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఇక వీడియోలోకి వెళ్తే, మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న పథకాలు చాలా ఉన్నాయి కదండి. అందులో అన్నపూర్ణ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు 50,000 వరకు రుణం లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు రూపొందించిన పథకం అన్నమాట ఇది. మొదటి నెల ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదండి. కేవలం 3 ఏళ్లలో తిరిగి రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3 ఏళ్ళు అంటే 36 నెలల్లో తిరిగి చెల్లించాలి అండి. ఇక ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆహార వ్యాపారాలలో మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం. 50,000 వరకు రుణం ఇస్తారు. దీని ద్వారా పంట సామాగ్రి, టిఫిన్ సర్వీసు, అవసరాలకు సంబంధించిన పనిముట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్కు ప్రధాన అర్హత ఏమిటంటే మహిళలు ఈ వ్యాపారంలో 50% కంటే ఎక్కువ యాజమాన్యం కలిగి ఉండాలన్నది తొలి నిబంధన. ఇక రూల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ఏజెన్సీ నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చేయబోయే వ్యాపారాన్ని నమోదు చేయాలి. మహిళ కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 కంటే తక్కువ ఉండాలి. అందులో వితంతులు, వికలాంగులకు మినహాయింపండి. ఇక ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. అన్నపూర్ణ స్కీమ్ కోసం ఈ పత్రాలు సమర్పిస్తే చాలు. అంటే ఏ పత్రాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇది తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది. ఇక ఏం సమర్పిస్తే చాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి. పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలి. సమీపంలోని అన్నపూర్ణ స్కీమ్ను అమలు చేసే బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారం తీసుకొని అవసరమైన వివరాలు పూర్తి చేయాలి. గుర్తింపు, చిరునామా, బ్యాంకు వివరాలు, వ్యాపార పత్రాలను దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఈ వివరాలు అంటే బ్యాంకులో సమర్పిస్తే చాలు. ధృవీకరణ తర్వాత రుణం విడుదల చేస్తాయండి బ్యాంకులు. ఆ పైన నిధులు ఖాతాలో జమ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.